సార్ నమస్తే. విడుదల రజనీ మీటింగ్ చూసుంటారు మీరు. అలాగే విషపుత్రిక సాక్షి, అమరావతి మీద విషం చెందడాన్ని చూసుంటారు. ఈ రెండింటిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? రెండు అంశాలు రామబ్రహ్మ గారు. ఇంకా విడుదల రజనీ గారిది అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది. అంటే ఆమె మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈరోజు కొత్తగా వచ్చినాయి కాదు. గత ప్రభుత్వంలోనే ఆమె మంత్రి కాక ముందే వచ్చినటువంటి ఆరోపణ అది. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు స్థానిక లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఒక సంస్థ వారి మీద వారికి ఉన్నటువంటి అధికారులతోటి వాళ్ళతోటి దాడులు చేయించి ఒక భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసింది అన్నది ఒక వాదన. దాని మీద కూటమి ప్రభుత్వం విచారణ జరిపితే అది నిజం తేలింది. ఆవిడికి సపోర్ట్ చేసింది కూడా ఒక ఐపీఎస్ ఒక అతను, తర్వాత డీల్ చేసిందేమో వాళ్ళ పిఏ ఒక అతను. దానికి లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమాన్యం ఆవిడకేమో ఒక 2 కోట్లు, ఆ పిఏకి కానీ లేకపోతే ఐపీఎస్ కానీ చెరో 10 లక్షలు ఇచ్చినట్టుగా నిజ నిర్ధారణ అయ్యింది. దీని మీద విచారణ జరుగుతుంది. దాన్ని అంటే ఆవిడ మినిస్టర్ కూడా చేసింది కాబట్టి ఆవిడ మీద చర్యలు తీసుకోవాలంటే గవర్నర్ గారి పర్మిషన్ 17A ఉంది కదండి మనకి. దాని ప్రకారం అంటే నేను ఏమంటున్నానంటే ఏదైనా కేవలం ఆరోపణలు చేసి వదిలేయడమే కాకుండా పూర్తి ఆధారాలతో కూటమి ప్రభుత్వం చట్టం ముందు నిలబెడుతుంది. గత ప్రభుత్వంలో ఇటువంటి సాంప్రదాయం మనం చూడాల. వాళ్ళ మీద వ్యతిరేకతగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏదో ఒక కేసు పెట్టేయడం, అరెస్ట్ చేసేయడం, లోపల పడేయడం, రచ్చ చేయడం అంతా చూసాం. ఇప్పుడు అలా కాకుండా మా కూటమి ప్రభుత్వం మీద కూడా ఉన్న ఆరోపణ అండి. ప్రతిసారి అందరూ అనేవారు 9 నెలలు అయిపోతుంది, గత ప్రభుత్వంలోనేమో ఇటు అన్యాయం చేసిన వాళ్ళందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు, మీరు వాళ్ళని ఏం చేయట్లేదు అనేటువంటిది. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి జరుగుతుందంటే ఆ ప్రజలకు కూడా అర్థమవుతుంది వీళ్ళు కక్షధోరణ చర్యలతో కాకుండా చట్టబద్ధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు అనేటువంటిది. అదేవిధంగా మాట్లాడితే వీళ్ళు విడుదల రజనీ గారు అటువంటి ఇప్పుడు అందరూ కూడా ఎవరైతే ఆరోపణలు వచ్చిన వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మా వైసీఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి మీద కూడా కక్ష కట్టింది కూటమి ప్రభుత్వం అని మాట్లాడతారు. ఈ రోజున వాస్తవాలు ఒకటి వస్తున్నాయి. అంటే సహజంగా మనందరికీ కూడా ఈ రోజున విడుదల రజనీ గారు మీద వచ్చినటువంటి ఆరోపణ ఆ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి బాధితులందరూ బయటకు వస్తున్నారు. గతంలో మాట్లాడేటువంటి పరిస్థితులు. ఆవిడ ఒక ఎమ్మెల్యేగా ఉండే ఎన్ని రకాలైనటువంటి అవినీతిలు కార్యక్రమాలు చేసిందో అంటే చదువుతుంటే ఒక పెద్ద లిస్టే వస్తుందో మాకు. స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఇంకా మన దగ్గరికి వచ్చిన తెలిసిన విషయాలు ఒక 2% 3%. చాలామంది బయటకు వచ్చి చెప్పట్లా. గుంటూరు నుంచి నాకు ఒక హాస్పిటల్ ఆయన ఫోన్ చేశాడంటే చిలకలపేట నుంచి గుంటూరు వచ్చిందో, ఆ గుంటూరులో ఒక పెద్ద హాస్పిటల్ ఆ యాజమాన్యం దగ్గర బెదిరింపులు, మళ్ళీ 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్నాడట. అదేవిధంగా ముందు ఆ అమ్మాయి మినిస్టర్గా ఉన్నట్టు 2022 నుంచి 2025 వరకు 2024 మధ్యలో ఉన్నట్టు మినిస్టర్గా ఉన్న టైంలో ఎన్నికల ముందు. అయితే అదేవిధంగా ఈ చిలకలూరుపేటలో కూడా ఎవరన్నా ఒక బిల్డింగ్ కట్టుకుంటే వాళ్ళ మనిషిని ప్రత్యేకించి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర పెట్టేయడం, ఆ రోజు ఎన్ని రిజిస్ట్రేషన్ అయినాయి, ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో, ఏ బిల్డింగ్లు, దానికి డబ్బుల రూపాయనో లేకపోతే ఎక్కువగా కట్టే వాళ్ళ దగ్గర అయితే ఒక అపార్ట్మెంట్లో వీళ్ళ మీద రాయించుకోవడం, ఆ విధమైనటువంటిది కొన్ని చెప్తాను సార్ రామబ్రహ్మం గారు. అంటే మన దృష్టిలోకి వచ్చి బయటకు వచ్చి కొంతమంది చెప్పినవే మీ దృష్టికి వచ్చిన ప్రజలకు తెలియదు అంతే. ఇప్పుడు బాలాజీ స్టోర్ క్రషర్స్ 2.5 కోట్లు, ఏదైతే 2 కోట్లు ఆవిడకి 10 లక్షల 10 లక్షలు ఇచ్చింది అన్నది. అదేవిధంగా మేఘనాబార్ నిరంజన్ గారని ఆయన్ని కోర్టు డిమాండ్ చేస్తే ఆయన 70 లక్షలు ఇచ్చి అక్కడ వదిలించుకున్నాడట. బారు పెట్టుకుంటే 70 లక్షలు కట్టాలి ప్రభుత్వానికి. తర్వాత సత్తెనపల్లికి సంబంధించిన వారు 3 వైన్ షాపులు పాడుకుంటే వాళ్ళ దగ్గర 2 కోట్లు. అదేవిధంగా సబ్ స్టేషన్స్ ఉంటాయండి, ఆ షిఫ్ట్ ఆపరేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి కొన్ని ఏమో పార్టీకి ఏమో ఒక 7-8 షిఫ్ట్ ఆపరేటర్స్ జాబ్లు ఇప్పించిన తర్వాత ఒక 10 ఉంటే ఒక్కొక్కళ్ళ దగ్గర 5 లక్షలు ఆ పోస్టులు ఇప్పించినందుకు, ఆ ఉద్యోగం ఇప్పించినందుకు. అదేవిధంగా బటర్ఫ్లై రియల్ ఎస్టేట్ అని ఒకటి ఉందండి, వారిని దగ్గర బెదిరించి వాళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు. అదేవిధంగా సన్శ్రీ భాష్యం అప్పారావు గారు అంటారు, ఆయన దగ్గర 1 కోటి రూపాయలు. బాలాజీ స్టోన్ క్రషర్స్ ఉంది కదా, అదేమో 2.5 కోట్లు మనం ఎలాగే చెప్పుకున్నాం. అది కాకుండా వైన్స్, బట్టల షాపులు, క్వారీలు, మట్టి, ఇసుక, మద్యం వీటి కాదండి. అది దాంతోపాటు పశువర్తి భూములను ఉంటాయి, సెంటు భూములు ఉంటాయి చూసారా, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములు సార్ ఒకప్పుడు. వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు కూడా బాధితులందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లాగేసుకున్నటువంటి పరిస్థితులు. ఈమె చేసే కార్యక్రమాలన్నిటికీ వీళ్ళ పిఏ బొడ్డి రామకృష్ణట, తర్వాత ఏమో ఈ ఫణీంద్ర చూసారా, ఫణీంద్ర కుమార్ అతను ఒకడు. తర్వాత సార్ ఇందాక మీరు అన్నట్టు ప్రస్తావించినట్టు పస్మరు భూములు ఎస్టీ ఎస్లకు పూర్వం ఇచ్చిన భూములు అవి, వాటిలో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని చెప్పి తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు విడుదల రజనీ గారు వాళ్ళందరినీ బెదిరించి ఆ పొలాలు తీసుకుని ఖనిజం తవ్వించుకున్న సందర్భం అని చెప్పి తెలిసింది. వీటన్నిటికీ కూడా నడిపించింది, గగ్గురు నడిపించింది ఎవరు అంటే ఆవిడ మరిది విడుదల గోపి గారు.
అతను రచయిత చేసి అప్పుడు ఈ పరిస్థితి మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్మనీ ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటున్నారు. నిన్న ఆవిడ ఇన్ని ఆరోపణలు వస్తే నిన్న కూర్చుని ఆవిడ మాట్లాడద్దండి విచిత్రంగా రామబ్రహ్మం గారు. కులం కార్డు, నేను బీసీ మహిళ అనేటువంటి వాదన ఈరోజు కొత్తగా తెర మీద తీసుకొచ్చి ఆవిడ మాట్లాడుతుంది. నా మీద శ్రీకృష్ణదేవరాయలు గారు మేము ఒకే పార్టీలో ఉండగా నా మీద ఇలా కక్ష చేశాడు. తర్వాత అప్పుడు మా అప్పటి వాళ్ళ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి విషయం కూడా తీసుకెళ్తే ఆయనే ఇవన్నీ సరిచేశాడు అనేటువంటి మాటలు మాట్లాడతా ఈ రోజున కూటమి ప్రభుత్వం నన్ను బీసీ మహిళ అని చెప్పి నామే కక్ష కట్టింది అనేటువంటి బీసీ కార్డు వాడుతుంది. ఆవిడ దోచుకున్న సొమ్మంతా కలిసి బీసీ సంఘాలకు ఏదో వాటా ఇచ్చినట్టు, బీసీ సమాజం ఉద్ధరణకి ఏదో ఆవిడేదో చందాలు ఇచ్చినట్టు. కులం లేదు, మతం లేదు సార్. దోపిడీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచేసింది ఆమె. చాలా విచిత్రంగా ఈ రోజున వచ్చి ఆరోపణ చేస్తుంది. ఆమె చిలకలూరుపేట నుంచి గుంటూరు వచ్చినప్పుడు ఏం చేసింది? గుంటూరులో మెజారిటీ సామాజిక వర్గం ఎవరు ఉంటుందో వారి భర్త సామాజిక వర్గం కాబట్టి ఆ కార్డు పడింది, అక్కడ ఓసీ కార్డు. యాక్చువల్గా ఈవిడ తెలంగాణలో పుట్టినటువంటి వ్యక్తి, తెలంగాణలో పుట్టింది, పెరిగింది, చదువుకుంది, అంతా చదువుకుంది. ఆంధ్ర వారు కోళ్ళగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బీసీ కార్డు అయిపోయింది, ఓసీ కార్డు అయిపోయింది. ఇప్పుడు ఏమైనా తెలంగాణ కార్డు కూడా వాడుతుందా? అంటే చిలకలూరుపేట బీసీ, పొలిమేర దాటగానే ఓసీ. ఇప్పుడు కేసులు వచ్చినాయి కాబట్టి తెలంగాణ అంటదేమో. అంటే ఆవిడికి నోటికి ఏది వచ్చితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ రోజున ఏదో రకంగా చేసుకుంటూ వెళ్తుంటే ఆవిడ స్క్రిప్ట్ అంతా ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలుసు. ఆవిడ మామూలుగానే సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా స్క్రిప్ట్ సకల శాఖ మంత్రి దగ్గర నుంచి వస్తుంది. అందులో ఆయనకి అనుంగు శిష్యురాలు ఈవిడి, చాలా ఇష్టమైన శిష్యురాలు కాబట్టి ఇంకా ఆయన డైరెక్షన్లో ఎంతవరకు నడవాలో అంత నడుస్తుంది. అంటే ఇవన్నీ కూడా చేసిన తప్పులన్నీ చేసేసి ఈ రోజున వచ్చి చట్టాలు, విలువలు, రాజ్యాంగం, లేకపోతే ఏమో హక్కులు ఇవన్నీ మాట్లాడుతుంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎక్కడ కక్షదారుణ చర్యలు అర్ధరాత్రి ఏమీ వచ్చి అరెస్ట్ చేయలేదే. నోటీసులు ఇచ్చింది, నోటీసులతో పాటు విచారణ చేసిన తర్వాత దానికి ఎంక్వైరీ చేసింది, ఇన్ని రకాలుగా చేసిన తర్వాతే చట్టం ముందు నిలబడుతుంది. అంతే తప్ప చంద్రబాబు గారిని అరెస్ట్ ఎలా చేసి ఆయన 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం చంద్రబాబు గారిని ఓ నోటీసులు లేకుండా ఏమీ లేకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి 53 రోజులు జైల్లో ఉంచారు. ఆధారాలు లేకుండా, ఏమీ లేకుండాను, ఆయన మీద కనీసం ఒక్క ఆధారం కూడా చూపించకపోయినా. అటువంటిది లేకుండా కేవలం చట్టబద్ధంగా ఈరోజు అరెస్టులు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా ఆవిడ పట్టుకొచ్చి బీసీ కార్డులు నిన్నంత పెట్టిందండి రామబ్రహ్మం గారు. ఆమె ప్రెస్ మీట్ పెట్టింది, రకరకాలుగా చెప్పింది, శ్రీకృష్ణదేవరాయ గారి మీద ఆరోపణలు చేసి అన్ని చేసింది. కానీ ఎక్కడా నేను తప్పు చేయలేదనలా. వీళ్ళు విచిత్రం ఏంటంటే రామబ్రహ్మం గారు మాట్లాడితే ఏమంటారంటే దమ్ముంటే నిరూపించండి అంటారు, తప్పు చేయలేదని ఎక్కడ అనరు. లేకపోతే ఏదో కక్షదారుణ చర్యలు ఏదో రకంగా ఈ కార్డులు వాడి బయటపడాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ఇక చట్టం అనేది చూస్తూ ఊరుకోదండి. ఒక రోజు కాకపోతే ఇంకో రోజు వీళ్ళందరూ కూడా కటకటాల వచ్చి లెక్క పెట్టవలసిందే. దమ్ముంటే నిరూపించడం ఆవిడ కళలో భయం స్పష్టంగా అనిపించిందండి. ఇప్పుడు ఏసీబీ కేసు ఏదైతే రిజిస్టర్ అయిందో దాంట్లో పక్కా సాక్ష్యాధారాలు దొరికినాయి. ఇంకా నిరూపించడానికి ఉంది, స్టేషన్కి తీసుకెళ్ళి అన్ని తీసుకెళ్తారు న్యాయస్థానాలు. రామబ్రహ్మ గారు ఒకటి చెప్తాను, న్యాయస్థానాలు కానీ వేగవంతంగా విచారణ చేసి శిక్షలు కానీ అమలు చేసేటువంటి అవకాశం ఉండుంటే వెంటనే అవుతే విడుదల అవడానికి చాలా టైం పడుద్ది. విడుదల రజని ఈ కేసుల నుంచి అన్నింటి నుంచి బయటపడాలంటే విడుదల అవడానికే చాలా టైం పడుద్ది. అంటే ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం మిగతా అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి జిల్లాకు జైలు కట్టే పరిస్థితి వస్తుందంటారా? అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు పెట్టమంటే పక్కన అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే సంక్షేమాన్ని పక్కన పెట్టేసి ఉంటే వీళ్ళందరూ మొదటి నెలలోనే జైల్లో ఉండేవాళ్ళు. ఆ రోజున ముందు రాష్ట్రాన్ని ముందు గాడిలో పెట్టాలనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి మా మీద ఆరోపణలు కదండి రామబ్రహ్మ గారు. ఏమి చేయలేకపోతున్నారు మీరు? ఎవరిని అరెస్ట్ చేయలేకపోతున్నారో, గత ప్రభుత్వంలో అన్యాయాలు చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు అందరూ బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారో అనేది నింద కూడా మేము మోసాం. కాకపోతే ఇటు చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ముందు రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టాలి. లేకపోతే గాడిలో పెట్టకపోతే ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో పక్కన అభివృద్ధిని సంక్షేమాన్ని చూస్తానే దీన్ని అంటారండి. దుష్ట శిక్షణ చేస్తానే శిక్ష రక్షణ కూడా చేస్తుంది కూటమి ప్రభుత్వం. దానిలో భాగంగానే ఈ తప్ప ఇక చాలామంది ఉన్నారు కదా. ఆడుదాం ఆంధ్రాలో ఆవిడి, తర్వాత ఏమో కాకినాడ రైస్ రెడ్డి గారు, లేకపోతేనేమో బందర్లోకి వచ్చేటప్పుడు నాని గారు, గుడివాడ నాని కదా నేను గోవాడ నాని గారు, వీళ్ళందరూ కూడా పరిధి దాటి అహంకారంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధమైన దుర్మార్గాలు చేశారో, మళ్ళీ 30 సంవత్సరాలు మేమే ఉంటాం అనేటువంటి ఉద్దేశంతో ఎన్ని కార్యక్రమాలు చేశారో అన్నీ ఒకటి వస్తున్నాయి. ప్రూఫ్తో, ఆధారాలతో సహా అన్ని ప్రజల ముందు పెట్టి, కోర్టుల ముందు పెట్టి, న్యాయస్థానం ముందు పెట్టి న్యాయస్థానాలకు వదిలిపెడుతున్నాం. న్యాయస్థానాలు చెప్తాయండి వాళ్ళకి ఎంతవరకు శిక్ష వేయాలి ఏంటి అన్నది న్యాయస్థానాలు చూసుకుంటుంది. మన పరిధిలో లేనిది. మన పరిధి అంటే వాళ్ళ మీద విచారణ చేసి వాళ్ళ ముందు కూర్చోబెట్టడమే న్యాయస్థానం ముందు. అదే చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఆల్రెడీ వీళ్ళందరికీ భయం పట్టుకుంది. నెక్స్ట్ ఎవరికి వస్తుందో మమ్మల్ని ఎక్కించుకుంటాక ఆ బస్సు అన్నది అనేది భయం పట్టుకుంది. ఖచ్చితంగా ఎవ్వరు తప్పించుకోవాలి. రామబ్రహ్మ గారు కాస్త లేట్ అవ్వచ్చేమో కానీ వాళ్ళందరూ కూడా కట్టడం వచ్చి లెక్కలు పెడతారు.
సో శరవేగంగా అమరావతి పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాటి కూడా వక్రాక్షి కమ్మ రాజధాని అని కమిషన్లు తీసుకుంటున్నారు అంటున్న వాళ్ళ నేపథ్యాన్ని ఎలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? ఒకటండి, మొట్టమొదటి నుంచి కూడా అమరావతి అంటే దాని మీద విషయం చిమ్మడమే పని కార్యక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చెప్పారు. ఆ రోజున ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇన్ని మాటలు చెప్పాడో, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు గుర్తుందో ఒక వీడియో, విజయవాడ అంట ఒక పక్క నుంచి మళ్ళీ గుంటూరు అని పెద్ద స్పీచ్ ఇచ్చాడు. ఎందుకు స్పీచ్ ఇస్తున్నాను ఎలాగంటే, జగన్మోహన్ రెడ్డి అనే నేను అధికారంలోకి వస్తే అమరావతి రాజధానికి ఇక్కడ ఉండదు, మార్చేస్తారని చెప్పేసి నా మీద నిందలేస్తున్నారు, అందుకని చెప్తున్నాను అన్నాడు ఆ రోజున. అటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఎన్ని రకాలుగా నాశనం చేశాడో, ఆల్రెడీ పెట్టిన పెట్టుబడులను కూడా నాశనం చేసి, పెట్టుబడి పెడతాకు వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలందరినీ తరివి, సంస్థలందరినీ తరివేసినటువంటి వ్యక్తి, మళ్ళీ రాజధానితో మూడు ముక్కలు ఆడినటువంటి వ్యక్తి ఈ రోజున అదే విషయం అమరావతి ప్రాంతం మీద ఇంకా అదే విషయం, ఏదో రకంగా అక్కడ పెట్టుబడులు రాకూడదు, వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది ఎర్నలిస్టులు ఉన్నారు, సీనియర్ ఎర్నలిస్టులు అంతాను, వాళ్ళతోటి లెటర్లు రాయించడం, వరల్డ్ బ్యాంక్ కానీ, ఏడీబీ కానీ, హడ్కోక్ కానీ, వీళ్ళందరికీ లెటర్ రాసి రాష్ట్ర సంపదనంతా తీసుకొచ్చి కేంద్రీకృతం చేసి అమరావతిలోనే పెడుతున్నారు, అక్కడ రాజధాని రైతులను మోసం చేసి భూములు తీసుకున్నారని ఆరోపణ. ఎందుకొచ్చి ఏ రైతు ఒక కేసు పెట్టిన దాఖలా లేవు, మమ్మల్ని బలవంతంగా భూములు తీసుకున్నాడని చెప్పి ఏ రైతు కేసు పెట్టాల. అటువంటిది రైతులను మోసం చేసి కూటమి ప్రభుత్వం ఆ రోజు భూములు తీసుకుంది, అక్కడ పెట్టుబడులు పెట్టొద్దు అనేటువంటిది విష ప్రచారం ఒకటి చేసింది. అదేవిధంగా కొంతమందికి అక్కడ భూములు ఇస్తామని చెప్పేసి అని కూడా, అంటే దళితులకి భూములు ఇచ్చే ప్లేస్ కూడా అక్కడ ఇస్తామని చెప్పేసి అని అదో రకం రాజధాని రైతులకి వాళ్ళకి కూడా మధ్యలో చిచ్చు పెట్టాలనేటువంటి కార్యక్రమం చేసింది. అంటే ఈ రోజుకి కొన్ని సంస్థలు పెట్టుబడులు పెడుతున్నా, మరి టెండర్లు పిలుస్తున్నారు, టెండర్లు పిలిచినప్పుడు ఆ టెండర్ యజమాని అంటే ఆ కంపెనీ యజమాని కులం చూడదండి, అక్కడ ఆ కంపెనీకి సంబంధించినటువంటి గ్రాఫ్స్ వస్తుంది, గతంలో ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఎన్ని కట్టడాలు నిర్మించారు, వాళ్ళ గ్రాఫ్ ఏంటి అన్ని చూసి టెండర్లో ఎక్కువ ఎవరు చేస్తే వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు మెగావా కంపెనీకి ఎక్కువ వస్తుందండి, మరి గతంలో వాళ్ళతో కూడా చేయించారు కదా వీళ్ళ కార్యక్రమాలు. 7,000 చిల్లర కోట్లు అండి. మిగతా వాళ్ళు కూడా ఎవరి స్థాయి తగ్గట్టుగా వాళ్ళు వేసుకుంటారు టెండర్లో. ఆ టెండర్లు వేసుకున్నప్పుడు దాన్ని తగ్గట్టుగా ఇస్తారు తప్ప, మెగా కంపెనీ వారిది గతంలో ప్రభుత్వంలో చేసింది కాబట్టి ఇప్పుడు ఇవ్వకూడదు. ఇప్పుడు పోలవరం అంతే కదండి, రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఈ టెండర్ కూడా లేకుండా మరి ఏ కంపెనీని అయితే ఆరోపణలు చేశారో అదే కంపెనీకి ఇచ్చారు మళ్ళీ. అంటే ఏదో రకంగా రాజధాని ఇక్కడ నిర్మాణం కాకూడదు. వాళ్ళు ఒకటే భయం అండి, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మిస్తుంది, వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది, ఓ పక్క నుంచి బ్యాంక్స్ అన్నీ కూడా సహకరిస్తున్నాయి, ఖచ్చితంగా వీళ్ళు అన్నట్టు ఈ 5 సంవత్సరాల్లో నిర్మాణం చేసి చూపిస్తే మనకి ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేటువంటి భయం ఒకటి. అదేవిధంగా పోలవరం విషయంలో కూడా, పోలవరం 2027 కల్లా కట్టి చూపిస్తామని చెప్పేసి అంటున్నారు, ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తుంది, అది కూడా నిర్మాణం కాకూడదు. అందుకనే దానికి ఎత్తు విషయంలో రకరకాలైనటువంటి కామెంట్లు చేస్తా, వాళ్ళు చేసిన తప్పునే కూటమి ప్రభుత్వం మీద వేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను అంటుంది మొత్తానికి రాజధాని అన్నది ఇన్నాళ్ళకి ఒక మనకు శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏర్పడబోతుంది అనేది, అంటే రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలంటే ఎప్పుడైనా సరే కొన్ని విషయాల్లో. ఇప్పుడు తమిళనాడు ఉందండి, అక్కడ వాళ్ళ రాజకీయంగా ఎన్ని రకాలుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నా కూడా వాళ్ళ రాష్ట్రానికి సమస్య వచ్చేటప్పటికి అందరూ ఏకమవుతారు. మన దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనకు ఒక పార్టీకి నాయకుడిగాను, గతంలో ముఖ్యమంత్రి చేసినట్టుగాను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండడం మన దౌర్భాగ్యం నిజంగా. అటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టకూడదని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఇప్పటికీ కూడా విషయం చెప్పడం ఏంటి, వాళ్ళ పత్రిక ఉంది, అది మనస్సాక్షి లేని సాక్షి అంటాను, అందుకనే నేను పదే అంటాను. వాళ్ళు రాస్తారండి అబద్ధాలు. నిజంగా రాష్ట్రంలో మొత్తం శాంతి భద్రతలు లోపించేసినట్టు, పిల్లలకి అసలు ఉద్యోగాలు ఏమీ లేనట్టు, ప్రజలందరూ హాహాకారాలు పెడుతున్నట్టు వాళ్ళు రాసుకునే రాతలు. గత 5 సంవత్సరాలు ఏం చేశారు, అసలు రాష్ట్రంలో ప్రజలైతే కోటీశ్వరులు అయిపోయినట్టే. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకొచ్చేసి అకౌంట్లో వేసేస్తున్నాడు, ఆఖరికి ప్రజలు కరెన్సీ కౌంటింగ్ మిషన్లు కొనుక్కుని మరి లెక్కెట్టుకుంటున్నారు డబ్బులు అనేంత రీతిలో అబద్ధాలమ్మో అప్పుడు, అబద్ధాలు సత్యాలు అప్పుడు, ఇప్పుడు ఏమో ఏడుపులు పెడబొబ్బలు పెట్టి మొత్తానికి రాష్ట్రంలో ఏదో అన్యాయం జరిగిపోతున్నటువంటిది. ఎవరు నిజంగా ప్రజలకు ఎదురుగుండా నడుస్తున్నా కానీ తెలుస్తుంది కదండి. ఈరోజు రోడ్లు ఎలా ఉన్నాయి, రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తున్నాయి, వాళ్ళ బిడ్డలకి ఎలా ఉద్యోగాలు వస్తున్నాయి, ఉపాధి కల్పన ఎలా జరుగుతుంది అనేటువంటిది ప్రతిదీ కూడా ఎక్కడా కూడా ఎటువంటి అవినీతి లేకుండా ఏం జరుగుతుంది, ఏమైనా ఎక్కడైనా అవినీతి జరిగినా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చిన వెంటనే ఇటువంటి చర్యలు తీసుకుంటుంది. ఇవన్నీ ప్రజలకి కళ్ళ ముందు తెలుస్తూ ఉంటాయి. అయినా కూడా ఇంకా అబద్ధాలు వండి వార్చి ఏదో రకంగా వాళ్ళు కొంతమంది మనుషుల్ని రిక్రూట్ చేసుకున్నారు. ఆ మనుషులు ప్రత్యేకించి ఇదే పని, ఇంకా విషయం చిమ్మడమే. ఈ రోజున మళ్ళీ అదే పరిస్థితి అమరావతి మీద కూడా మొదలుపెట్టారు. మరి దాదాపు 1500 రోజుల పైనగా వాళ్ళ పోరాటం చేసినటువంటి అమరావతి రైతుల త్యాగం, మరి దాన్ని త్యాగం ఎలా అంటారో, భూములు ఇచ్చారు, భూములు తీసుకుంటున్నారు కదా అనేటువంటి మాటలు, వాళ్ళని బయటికి తీసుకొచ్చి కొట్టిన ఎన్ని రకాలుగా చేసినా నిలబడ్డారండి అక్కడ. నిజంగా అమరావతి రైతులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మన ఆంధ్రప్రదేశ్ అంటే స్వాతంత్రం తర్వాత అతిపెద్ద పోరాటం, నిజాయితీతో చేసిన పోరాటం, ఒక రక్త బొట్టు చిందించకుండా చేసిన పోరాటం ఏదన్నా ఉందంటే అమరావతి రైతులది.
వాళ్ళు రక్తం చిందించారు పాపం వీళ్ళు కొట్టిన దెబ్బలకి. అంతేకాని ఎప్పుడు తిరగబడలేదు, వాళ్ళే దౌర్జన్యాలు చేయలేదు, ఎక్కడ ట్రైన్లు బస్సులు లేకపోతే ఏమీ తగలబెట్టలేదు, వాళ్ళకి వాళ్ళు హింసపడ్డారు. అటువంటి అంత త్యాగం చేసినటువంటి అమరావతి రైతుల మీద ఇంకా విషం చెమ్మడానికి, దాన్ని ఒక కుల రాజధానిగా కమరావతి అని బ్రహ్మరావతి అని రకరకాల విషం చెమ్మడానికి వాళ్ళకి మనసు ఎలా ఒప్పించిందో అర్థం అవ్వట్లేదు. అంటే ఈ రోజుకి అంటే ఏదో రకంగా పబ్బం గడుపుకునే ప్రయత్నలే తప్ప ఆ కులద్వేషం ఏదైతే ఉందంటే వాళ్ళ నరనరాన ఇంకా అలాగే ఉంది. మాట్లాడితే ఏమన్నాడు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి ఎక్కడికి వెళ్దు, మేమే కడతాం, మా నాయకుడు ఇక్కడే కట్టుకున్నాడు ఇల్లు అని చెప్పన్నారు. కట్టిన తర్వాత చేసిన కార్యక్రమాలు ఏంటి అంటే నేను అంటుంది, ఎప్పటికైనా ఒక రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఎవరు రాజకీయాలు చేసుకుంటారు, కానీ నిత్యం ఇదే రాజకీయాలు, అందులోని ఇది ఏమంటే దుర్మార్గమైన రాజకీయాలు, విషం చిమ్మే రాజకీయాలు. పోనీ ఏమైనా 3 ప్రాంతాలను అభివృద్ధి చేసినట్టు ఏమైనా చేశారా? పోనీ వైజాగ్లోనే ఎలా దోచుకున్నారు, కర్నూలులోనే ఎలా దోచుకున్నారు. ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేకుండా దోపిడీకి ప్రాంతాలతోటి కులాలతోటి మతాలతోటి సంబంధం లేకుండా దోపిడీ చేశారు. కాదేది అనర్హం అన్నమాటగా ఈ రోజు వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి కులం కార్డులు, మతం కార్డులు, ప్రాంతం కార్డులు, రకరకాలైన కార్డులు తీసుకొస్తామంటే ప్రజలు గమనిస్తూ ఉంటారు. ప్రజా తీర్పే మనకు అంతిమ నిర్ణయం. ఆఖరికి ఈ రోజున ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించకుండా, వాళ్ళు చేసిన తప్పులు సరి చేసుకోకుండా మళ్ళీ అదే కార్యక్రమాలు ఎలా చేసుకుంటూ వస్తే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని వాళ్ళే చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో నెట్టది ఖచ్చితంగా 3 దశాబ్దాలు ఈ సంబంధం లేదు, ఇంకా వాళ్ళ అధికారంలో వచ్చేటువంటి అవకాశమే లేదు జగన్మోహన్ రెడ్డికి. కాకపోతే ఈ లోపుగా అతనికి ఒక భ్రమలో ఉంటాడు కదా, వాళ్ళ పార్టీని కాపాడుకుంటాకే వాళ్ళ నాయకులందరికీ కూడా ఒక భ్రమ కల్పిస్తూ ఉంటాడు. మనమే వచ్చేస్తున్నాం, కళ్ళు మూసి తెరిస్తేనేమో వచ్చేస్తాయి 5 సంవత్సరాలు అంటేని ప్రజలు అప్పుడు చాలా నిరుత్సాహంగా ఉన్నారు, అలాంటి ప్రజలు తప్పు చేసినట్టు అనేటువంటి ఇంకా కుట్రలు చేస్తూనే ఉంటారు. కానీ ప్రజలే ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు. సార్ రామబ్రహ్మం గారు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చి వాళ్ళ ఆశయానికి తగ్గట్టుగా, వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా కూటమి ప్రభుత్వం ఓ పక్కన అభివృద్ధిని సంక్షేమాన్ని చేసుకుంటానే ఓ పక్క నుంచి శిక్ష రక్షణ కూడా చేసుకుంటూ వెళ్తుంది. ఎవరిని వదిలిపెట్టేది లేదు. మీరు దానికి రెడ్ బుక్ అనే పేరు పెట్టుకోండి, లేకపోతే స్పెషల్ బస్సు అనుకోండి, స్పెషల్ సెల్ అనుకోండి, ఎన్నీనే చేయొచ్చు, కానీ ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు అమరావతి మీద విషం చెమ్మడానికి వెనక ఉన్న కారణం ఏంటంటారు? అంటే ఏం లేదంటే వాళ్ళకి అభివృద్ధి విషయంలో అమరావతిని సెల్ఫ్ సస్టైన్డ్ ప్లేస్ అది. దానికి మనం కొంచెం అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి సంస్థలు కొన్ని పెట్టుబడి పెట్టి తర్వాత హడ్కో నుంచి, వరల్డ్ బ్యాంక్, జీడీపీ నుంచి, ఇటువంటి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి దాన్ని కొద్దిగా డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా దాని చుట్టుపక్కలంతా డెవలప్ అవుతుంది. డెవలప్మెంట్ ఎప్పుడైతే అయ్యిందో అతనికి వాళ్ళకి ఇంకా శాశ్వతంగా చుట్టుపక్కల ఇంకా అవకాశం లేదు కదా. వాళ్ళు ఏమంటున్నారంటే అమరావతి కట్టేటటువంటి రాజధాని కేవలం అమరావతి ప్రాంతం ఆ రైతు గురించి కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించినటువంటి రాజధాని అది, అందరికీ సంబంధించింది, రాష్ట్రానికి మధ్యలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కట్టబోయేటువంటి శాశ్వత రాజధాని, అన్ని హంగులు ఉన్నాయి. ఏ రాజధాని చూసినా నదీ పరివాహక ప్రాంతంలోనే నాగరికత వర్ధిల్లుతూ ఉంటుంది. అటువంటి అవకాశం ఉన్నటువంటి రాజధాని గతంలో ఎప్పుడో శాతవాహనాల కానించి ఉన్నటువంటి రాజధాని ప్లేస్ మళ్ళీ ఇప్పుడు మనకు వచ్చింది. దాన్ని మనం చేతిలో అతను నాశనం చేశాడు. దానికి మళ్ళీ కొన్ని 100 కోట్లు మళ్ళీ ఖర్చు. అది కూడా ఎలాగండి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం పడకుండా, వాళ్ళ ట్యాక్స్ డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టుబడి పెట్టకుండా డబ్బులు అదే సంపాదించుకుని నిలబడేటువంటి ఒక రాజధాని, అటువంటి అద్భుతమైన రాజధాని వస్తున్నప్పుడు వాళ్ళు ఇలాగ మామూలుగానే ప్రజల కళ్ళల్లో సంతోషం చూడలేరు. వాళ్ళు ప్రజలు బాధపడతా ఉండాలి, నెలవారీ వచ్చేటప్పటికి ప్రభుత్వం వైపు చేతులు చేస్తూ ఉండాలి, మాకు డబ్బులు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని. అలా ఉంటేనే వాళ్ళకి ఆనందం. కానీ ఎక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నా, లేకపోతే ఇటువంటి శాశ్వత రాజధాని ఏర్పడినా, పోలవరం కంప్లీట్ అవుతున్నా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కారణం కాకుండా ఆగుతున్నా, పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నా వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? వాళ్ళకి చావులు, కేసులు వీటిని చూస్తే ఆనందం. అంతేకాని అభివృద్ధిని, సంక్షేమాన్ని, లేకపోతే డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఎప్పుడు డిస్ట్రక్షన్ కదండి. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చడం కానీ అన్ని డిస్ట్రక్షనే. వాళ్ళు కన్స్ట్రక్షన్ ఎలా ఒప్పుకుంటారు? కన్స్ట్రక్షన్ చూడలేరు. ఇప్పుడు అదే అమరావతి నుండి రామబ్రహ్మం గారు కొన్నాళ్ళేమో 3 పంటలు పండే ప్రాంతం అన్నారు, కొన్నాళ్ళేమో ముంపు ప్రాంతం అన్నారు, కొన్నాళ్ళు ఎడారి అన్నారు, కొన్నాళ్ళు శ్మశానం అన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎన్ని రకాలుగా మాట్లాడారో అన్ని రకాలుగా మాట్లాడారు. ఈ రోజున దాన్నే డెవలప్మెంట్ అంటే చూపిస్తున్నాం. అడవిలో చేసేసారు మొత్తం, కట్టినటువంటి బిల్డింగ్లు అన్నీ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి. అయినా కూడా అలా నిలబడి కూటమి ప్రభుత్వం ఎన్ని రకాలుగా నిధులు సేకరించేలా తీసుకొచ్చి ఈరోజు కడుతుంది. ఖచ్చితంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శాశ్వత రాజధాని. దానికి ఇటువంటి వాళ్ళు ఇన్ని విషయాలు చిమ్మినా, ఏం చేసినా ఆల్రెడీ ప్రజలు చూశారు. గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి, అతని పాలన ఎలా ఉంటుందో తెలియక ఒక్కసారి అని ఒక ఛాన్స్ అడిగినాడు కాబట్టి అతనికి ఓటేశారు. మళ్ళీ అటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం 2-3 దశాబ్దాలు ఎలాగా ఉంటుంది. అన్ని నిర్మాణాలు, అమరావతి, పోలవరం అన్నీ కూడా చక్కగా ఫుల్ఫిల్గా అన్ని నిర్మాణాలు జరుగుతాయి. 30 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కూడా పార్టీని నడపలేని జగన్ రెడ్డి గురించి చర్చ అనవసరం అంటున్నా. కూసుంపూడి గారికి ధన్యవాదాలు చెబుతూ నమస్కారం.